హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఏంటమ్మది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, వాట్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చూద్దాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూద్దాం. చూడమ్మా, ఇదొక ఇంటర్ఫేస్, అంటే రెండు మీడియంస్ మధ్యలో బౌండరీ. ఇదొక మీడియం, ఇదొక రేరర్ మీడియం అనుకుందాం. ఏం మీడియం అమ్మా? రేరర్ మీడియం అంటున్నాను. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుందామా. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమనుకున్నాం? μ2. ఇటువైపు ఏమో డెన్సర్ మీడియం ఉందనుకోండి, డెన్సర్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతమ్మా? μ1 అనుకుందాం. ఓకే, μ1 ఈజ్ గ్రేటర్ దాన్ μ2, అంతేనా? ఓకే అమ్మ, ఇది డెన్సర్ మీడియం అనుకుందాం, ఇది రేరర్ మీడియం అనుకుందాం. ఓకే, చాలా ఎక్స్టెండ్ చేస్తుంది. ఇది డెన్సర్ మీడియం అనుకుందాం, ఇది రేరర్ మీడియం అనుకుందాం. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అన్న, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అన్న. సో μ1 ఈజ్ గ్రేటర్ దాన్ μ2. ఓకే, చూడం. ఒక లైట్ రే ఇదిగోండి ఐ అనే యాంగిల్ తోటి ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఓకే, ఇది నార్మల్ అనుకోండి. డింగ్ 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 డింగ్. ఓకే, ఇది నార్మల్ అనుకోండి అమ్మా. సో I1 అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యింది అనుకోండి. ఓకే, చూడమ్మా, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది కాబట్టి, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది కాబట్టి ఇది అవే ఫ్రమ్ ది నార్మల్ ఇలా బెండ్ అవుతుంది, అంతేనా? R1 అనుకుందాం. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలో ఒక లైట్ వెళ్తుంటే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. యాక్చువల్గా ఇలా వెళ్ళిపోవాలి స్ట్రైట్గా, కానీ కొంచెం ఇలా బెండ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, లైట్ రే యాంగిల్ కొంచెం పెంచుదాం మనం ఈసారి. ఇలా కొంచెం పెంచామమ్మా. ఓకే, ఈ యాంగిల్ I2 అనుకుందాం. ఈ యాంగిల్ని I2 అనుకుందాం. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా పెరుగుతుంది కదా ఇలాగ. ఓకే అమ్మా, I1 కొంచెం పెంచాను, ఇలాగ I2 చేశాను. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా కొంచెం పెరుగుతుంది కదా, అవే ఫ్రమ్ ది నార్మల్ అయితే కొంచెం పెరుగుతుంది కదా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా. ఓకే, నెక్స్ట్, ఇలా 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 పెంచుకుంటూ పోతే ఏదో ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర, ఓకే, ఇలా పెంచుకుంటూ పోతే ఈ యాంగిల్ని ఇలా పెంచుకుంటూ పోతున్నామ్మా. అలా పెంచుకుంటూ పోతే ఏదో ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఈ రిఫ్రాక్టెడ్ రే చూడండి ఇలా ఉందా, తర్వాత ఇలా ఉంది. ఇంకా పెంచితే ఇన్సిడెంట్ యాంగిల్ ఇంకా పెంచితే రిఫ్రాక్టెడ్ రే ఇంకా పెరుగుతుంది యాంగిల్. ఇలా యాంగిల్ పెరుగుతూ 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 ఏదో ఒక పర్టికులర్ యాంగిల్కి ఇదిగోండి రిఫ్రాక్టెడ్ రే ఈ విధంగా వెళ్ళిపోతుంది. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అయిందమ్మా? 90 degrees. దీన్నే మనం గ్రేజింగ్ ఎమర్జెన్స్ అంటాం. ఏమంటాం? గ్రేజింగ్ ఎమర్జెన్స్. ఓకే, సర్ఫేస్కి ప్యారలల్గా ఈ విధంగా వెళ్ళిపోతుంది ఏదో ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర సర్ఫేస్కి ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఈ పర్టికులర్ యాంగిల్నే నేను Cతో రిప్రజెంట్ చేస్తా. దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటాము. క్రిటికల్ యాంగిల్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో θCతో రిప్రజెంట్ చేస్తాడు, మన ఇష్టం అది. ఓకే, కొన్ని టెక్స్ట్ బుక్స్లో θCతో రిప్రజెంట్ చేస్తాడు, మన ఇష్టం అమ్మ. క్రిటికల్ యాంగిల్ నేను Cతో రిప్రజెంట్ చేస్తున్నా, θC అనుకోండి పోనీ. ఓకే, రైట్. సో C అనేది ఏంటమ్మా? క్రిటికల్ యాంగిల్. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అవుతుందమ్మా? 90 degrees. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 90 degrees. అర్థమైందమ్మా? సో క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి? క్రిటికల్ యాంగిల్ ఈజ్ దట్ యాంగిల్ when a light ray is traveling from denser medium to rarer medium, the refracted ray is refracted through an angle of 90 degrees. Okay, critical angle is that angle such that when a light ray is traveling from denser, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అవుతుందమ్మా? denser medium to rarer medium, the angle of refraction becomes 90 degrees. The angle of refraction becomes 90 degrees. ఓకే అమ్మా, ఓకే. సో ఈ క్రిటికల్ యాంగిల్ కన్నా యాంగిల్ పెంచా అనుకోండి ఈసారి, ఈ క్రిటికల్ యాంగిల్ కన్నా యాంగిల్ పెంచా అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది?
ఇక్కడ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి అంటున్నా. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు సి. ఐ ఈక్వల్ టు సి అయితే ఆర్ ఈక్వల్ టు 90 degrees. ఐ ఈక్వల్ టు సి అయితే ఆర్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 90 degrees. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇన్సిడెంట్ యాంగిల్ని క్రిటికల్ యాంగిల్ కన్నా పెంచాను. ఇన్సిడెంట్ యాంగిల్ని క్రిటికల్ యాంగిల్ కన్నా పెంచాను. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. లైట్ ఏమాత్రం రిఫ్లెక్ట్ కాకుండా టోటల్గా రిఫ్లెక్ట్ అవుతుందమ్మా. చూడమ్మా, ఈ కేసులో లైట్ రే కొంత రిఫ్లెక్ట్ అయ్యే పార్ట్ కూడా ఉంటుందమ్మా. కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది. అన్ని కేసెస్లోని కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది. అయితే ఎప్పుడైతే యాంగిల్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అయిందో టోటల్ లైట్ టోటల్గా ఏమవుతుందమ్మా రిఫ్లెక్షనే జరుగుతుంది, రిఫ్రాక్షన్ అనేది ఉండదు. సో వెన్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఐ కనుక క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువైతే దేర్ ఈజ్ నో రిఫ్రాక్షన్. ఓకే, టోటల్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్. టోటల్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ into the same medium. దీన్నే మనం ఏమంటాం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. కనపడుతుందమ్మా మొత్తం? దీన్నే ఏమంటామమ్మా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. చూడమ్మా, మళ్ళీ చూడండి. లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తున్నప్పుడు ఈ కండిషన్ కూడా ఉందమ్మా. ఏంటది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే ఏం జరగాలి? లైట్ ఫస్ట్ కండిషన్ ఏంటి? లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళాలి. అది రాద్దామమ్మా ఎక్కడన్నా కండిషన్స్. లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళాలి. కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ రాస్తా. కండిషన్స్ ఫర్ TIR అని రాయి. నాకు బద్ధకం కదా ఇలా రాశాను. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ రాయడానికి బద్ధకం అమ్మ, అందుకే ఇలా రాశాను. కండిషన్స్ ఏంటమ్మా? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి లైట్? డెన్సర్ మీడియం నుంచి, ఇదిగోండి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి లైట్ వెళ్తుంది. సో లైట్ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. లైట్ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఫస్ట్ కండిషన్ అది. సెకండ్ కండిషన్ ఏంటి? సెకండ్ కండిషన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుందమ్మా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటమ్మా? యాక్చువల్గా లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తున్నప్పుడు వెన్ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇంకా అండ్ when the angle of incidence is greater than critical angle. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువైనప్పుడు ఓకే ద టోటల్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ది సేమ్ మీడియం. టోటల్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ది సేమ్ మీడియం అండ్ దిస్ ఈజ్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇంగ్లీష్లో మీరు డెఫినేషన్ రాసుకోవాలంటే అర్థమైంది కదా ఎలా రాయాలో. when a light ray is traveling from denser medium to rarer medium, okay, and if the angle of incidence is greater than critical angle, then the total light ray is reflected back into the same medium and this is called total internal reflection. రాసుకోండమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి, క్రిటికల్ యాంగిల్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? క్రిటికల్ యాంగిల్ అని చెప్పుకున్నాం కదమ్మా. క్రిటికల్ యాంగిల్ డిపెండ్స్ ఆన్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఎవరి మీద డిపెండ్ అవుతుందమ్మా క్రిటికల్ యాంగిల్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది చూద్దామా. ఎవరి మీద డిపెండ్ అవుతుంది? రైట్, రండమ్మా. ఇదిగోండి మీడియం, ఇదేమో డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. ఓకే, ఇదిగోండి ఇది నార్మల్. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుందాం, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుందాం. μ1 ఈజ్ గ్రేటర్ దాన్ μ2. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుందాం. μ1 ఈజ్ గ్రేటర్ దాన్ μ2. ఓకే అమ్మా, సరే లైట్ రే వచ్చింది, లైట్ రే వచ్చి ఇక్కడ పడింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I ఈక్వల్ టు C అంటున్నాం, అంటే క్రిటికల్ యాంగిల్తో పడింది అంటున్నాం.
క్రిటికల్ యాంగిల్తో పడినప్పుడు లైట్ ఏ డైరెక్షన్లో రిఫ్రాక్ట్ అవుతుంది, ఇదిగోండి ఇలాగా. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమవుతుందమ్మా, 90 degrees. ఓకే, లైట్ రే ఇన్సిడెంట్ యాంగిల్ అంటున్నా, ఎంత అంటున్నా, క్రిటికల్ యాంగిల్ అంటున్నా. లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ట్రావెల్ అవుతుంది. ఇంకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ సి అన్నాను. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ సి అన్నాను. ఇంకేం చెప్పాను, ఎప్పుడైతే సి అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమవుతుంది, 90 degrees. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమవుతుందమ్మా, 90 degrees. ఇప్పుడు మనం స్నెల్స్ లా అప్లై చేద్దాం. అప్లయింగ్ స్నెల్స్ లా చెప్పండి. స్నెల్స్ లా ఏమంటుంది, μ1 sin θ1 ఈజ్ ఈక్వల్ టు μ2 sin θ2, అంతేనా? చెప్పండి. ఇక్కడ μ1 అనే రాద్దాం. సైన్ θ1 బదులు క్రిటికల్ యాంగిల్ సి, అంతే కదా. ఇక్కడ θ1 అంటే ఏంటి, క్రిటికల్ యాంగిల్ సి. నెక్స్ట్ μ2 సైన్ θ2 బదులు ఏం రాయాలి, μ2 అంటే ఇదే μ2, సైన్ θ2 అంటే 90 degrees. సైన్ 90 degrees వాల్యూ ఎంతమ్మా, 1. సో μ1 sin c ఈజ్ ఈక్వల్ టు μ2. దీని నుంచి సైన్ సి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, μ2/μ1. సైన్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, μ2/μ1. దీని నుంచి సి ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ μ2/μ1. సైన్ ఇన్వర్స్ μ2/μ1. ఇప్పుడు ఈ ఫార్ములా చూసి చెప్పండి అమ్మా, సి ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ రిఫ్రాక్టివ్ ఇండిసిస్ ఆఫ్ టూ మీడియా. సి డిపెండ్స్ అపాన్ రిఫ్రాక్టివ్ ఇండిసిస్ ఆఫ్ టూ మీడియా. సో సి డిపెండ్స్ అపాన్ చెప్పండి అమ్మా, రిఫ్రాక్టివ్ ఇండిసిస్ ఆఫ్ టూ మీడియా. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రేషియో ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసిస్ అనుకోండి. రేషియో ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసిస్ ఆఫ్ టూ మీడియా. ఈ రెండు మీడియంస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసిస్ మీద, ఇండెక్స్ని ప్లూరల్లో ఇండిసిస్ అంటే ఓకే, ఇండిసిస్ మీద డిపెండ్ అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండిసిస్ ఆఫ్ టూ మీడియా. ఓకే, ఏదో అయిపోయిందమ్మా, ఏమవలేదా? ఓకే. ఒకసారి కెమెరా కరెక్ట్గానే ఉందా, కదిలినట్టు అనిపించింది నాకు. రైట్, రిఫ్రాక్టివ్ ఇండిసిస్ ఆఫ్ టూ మీడియా. సెకండ్ పాయింట్ ఏంటి అమ్మ, దీన్నే పెయిర్ ఆఫ్ టూ మీడియా అని కూడా అనొచ్చు. పెయిర్ ఆఫ్ టూ మీడియా. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండిసిస్ ఆఫ్ టూ మీడియా అనే బదులు పెయిర్ ఆఫ్ టూ మీడియా అనొచ్చు. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండిసిస్ మీద డిపెండ్ అవుతుందో చూడండి, ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండిసిస్ మీద డిపెండ్ అవుతుందో దాని అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో డిపెండింగ్ అపాన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఎలా చెప్పాము ఇది వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అని? ఈ పాయింట్ ఎలా చెప్పేసాను డైరెక్ట్గా చూడమ్మా. మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ, మనకు తెలిసింది. ఓకే, మ్యూ అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ. మా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇదైతే మ్యూ ఈక్వల్ టు a+b/λ². ఎగ్జాక్ట్ రిలేషన్ అయితే, బట్ మన ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా అని రాస్తాం. అంటే మ్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/λ. ఓకే, సో మ్యూ వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, క్రిటికల్ యాంగిల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, క్రిటికల్ యాంగిల్ వేవ్ లెంగ్త్ మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తాం అమ్మా. క్రిటికల్ యాంగిల్ వేవ్ లెంగ్త్ మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తాం. ఇక్కడ μ2 అంటే ఏంటమ్మా, రేరర్ మీడియం. μ1 అంటే డెన్సర్ మీడియం. μ2 అంటే రేరర్ మీడియం, μ1 అంటే డెన్సర్ మీడియం. ఒకసారి చూడండి అమ్మా, సపోజ్ రేరర్ మీడియం ఈజ్ ఎయిర్ అనుకోండి. రేరర్ మీడియం కనుక ఎయిర్ అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది, సి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1/μ అనా. సి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1/μ. అంటే రేరర్ మీడియం కనుక ఎయిర్ కానీ వ్యాక్యూమ్ కానీ అయితే ఈ క్రిటికల్ యాంగిల్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, డెన్సర్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండిసిస్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనుకోండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాదులేండి, యాక్చువల్గా సైన్ ఇన్వర్స్ ఉంది. ఓకే, అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతుంటే క్రిటికల్ యాంగిల్ ఏమవుతుందమ్మా, తగ్గుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతుంటే క్రిటికల్ యాంగిల్ ఏమవుతుంది, తగ్గుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంటే క్రిటికల్ యాంగిల్ పెరుగుతుంది. ఓకే, సరే అమ్మా, కొన్ని ఈ రిలేషన్ నుంచి అన్న చూడండి అమ్మా. సైన్ సి ఈక్వల్ టు 1/μ అవుతుంది.
ఇది కనుక ఏదైతే సైన్ సి ఈక్వల్ టు 1/μ. సైన్ సి వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? సైన్ సి వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? మ్యూ వాల్యూ తగ్గితే టోటల్ వాల్యూ పెరుగుతుంది. సో సైన్ సి వాల్యూ పెరుగుతుంది అంటే సి వాల్యూ పెరుగుతుంది. సో మ్యూ వాల్యూ తగ్గుతుంటే సి వాల్యూ పెరుగుతుంది. మ్యూకిను వేవ్ లెంత్కి రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మ్యూ వాల్యూ తగ్గుతుంటే వేవ్ లెంత్ పెరుగుతుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? వేవ్ లెంత్ పెరుగుతుంటే క్రిటికల్ యాంగిల్ పెరుగుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు? క్రిటికల్ యాంగిల్ ఫర్ వైలెట్ లైట్ ఈజ్ లెస్సర్. ఓకే, critical angle for red light is more. ఎందుకమ్మా? ఎందుకు? ఇక్కడ వేవ్ లెంగ్త్ పెరుగుతుంటే క్రిటికల్ యాంగిల్ పెరుగుతుంది. వైలెట్ లైట్కి వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి క్రిటికల్ యాంగిల్ కూడా తక్కువ ఉంటుంది. రెడ్ లైట్కి వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రిటికల్ యాంగిల్ కూడా ఎక్కువ ఉంటుంది. అర్థమైందమ్మా? సరే, ఈ పాయింట్స్ రాసుకుంటాము. పాజ్ చేసి చూడమ్మా, ఫార్ములా ఏమొచ్చింది మనకి? సి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ μ2/μ1. సైన్ సి ఈక్వల్ టు μ2/μ. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇదైనా గుర్తుపెట్టు. ఓకే, లేదంటే ఇదేంటి? ఇది ఎప్పుడమ్మా? రేరర్ మీడియం కనుక ఏదైతే సి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1/μ అవుతుంది. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండమ్మా, రాసుకోండి. నెక్స్ట్ చూడండమ్మా, గ్రాఫ్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏమో వై యాక్సిస్లో తీసుకుందాం. వై యాక్సిస్లో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టాతో డినోట్ చేస్తాం కదమ్మా, స్మాల్ డెల్టా. ఓకే, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ని వై యాక్సిస్లో తీసుకుందాం. ఇదేంటమ్మా? ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇక్కడ రాయన అలాగే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఎక్స్ యాక్సిస్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకుందాం అమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎక్స్ యాక్సిస్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకుందాం. ఓకేనా? ఓకే అమ్మా, రైట్. చూడండి, రైట్. ఇప్పుడు చూద్దాం యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి. ఇదిగోండమ్మా, సపోజ్ ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. ఓకేనా? చూడండి, ఇదొక నార్మల్. లైట్ రే ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యింది అనుకోండి. ఆర్ అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యింది అనుకోండి. ఆర్ అనే యాంగిల్తో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగలేదు ఇక్కడ. ఓకే, ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఐ ఈజ్ లెస్ దాన్ క్రిటికల్ యాంగిల్ సి అంటున్నా అమ్మ. ఐ క్రిటికల్ యాంగిల్ కన్నా తక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఐ క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్గా ఉందనుకోండి, రిఫ్రాక్షన్ అనేది 90 degrees. రిఫ్రాక్టివ్ యాంగిల్ అనేది 90 degrees. ఐ గ్రేటర్ దాన్ సి అనుకోండి, టోటల్గా రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకే, సో నేను ఏం చేస్తున్నా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి గ్రాఫ్ డ్రా చేస్తున్నా. దాంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఐ లెస్ దాన్ సి తీసుకున్నాను. ఓకే, చూడమ్మా, యాక్చువల్గా లైట్ రే ఎటు వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో ఇలా వెళ్ళాలి. డింగ్ 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 డింగ్. ఇది యాక్చువల్ డైరెక్షన్. ఓకే, కానీ రిఫ్రాక్షన్ వల్ల లైట్ రే ఇటు బెండ్ అయింది, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయింది. ఓకే, దీన్నే మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా అంటాం. దీన్నే మనం ఏమంటామమ్మా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా అంటాం. ఓకే, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా అంటాం. ఇప్పుడు మనం ఐకిను డెల్టాకి గ్రాఫ్ డ్రా చేయాలి. సో ఐకి డెల్టాకి మధ్యలో రిలేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్. చూడమ్మా, ఈ యాంగిల్ ఐ అయితే ఈ యాంగిల్ కూడా అయ్యే కదా, అంతే కదమ్మా? టింగ్. ఈ యాంగిల్ ఐ అంటున్నాను, ఈ యాంగిల్ కూడా ఐ అవుతుంది, అదే కదా. ఇది బ్లూ లైన్ చూడండి, బ్లూ లైన్, ఈ డాటెడ్ లైన్. సో ఈ యాంగిల్ ఐ కాబట్టి ఈ యాంగిల్ కూడా ఐ అవుతుంది, రైట్? ఆ యాంగిల్ కూడా అయ్యే.
ఈ టోటల్ యాంగిల్ ఎంతమ్మా? టోటల్ యాంగిల్, ఈ టోటల్ యాంగిల్ ఎంత? ఆర్. టోటల్ యాంగిల్ ఆర్ అంటే నేను ఆర్ ఈక్వల్ టు ఐ ప్లస్ డెల్టా అని రాయచ్చా? ఆర్ ఈక్వల్ టు ఐ ప్లస్ డెల్టా అని రాయచ్చు కదమ్మా, రాయచ్చుగా, రాయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను స్నెల్స్ లా అప్లై చేస్తాను. ఇక్కడ స్నెల్స్ లా కనుక అప్లై చేస్తే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుంటా, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుంటా. సో μ1 sin i ఈక్వల్ టు μ2 sin r అని రాయచ్చు కదా. దీని నుంచి sin r ఈక్వల్ టు μ1 బై μ2 sin i అని రాయచ్చా? μ1 బై μ2 sin i అని రాయచ్చమ్మా, ఖచ్చితంగా రాయచ్చు. నెక్స్ట్ దీని నుంచి r ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? r ఈక్వల్ టు ఈ సైన్ ఇటు తీసుకొస్తే సైన్ ఇన్వర్స్ అవుతుంది, బ్రాకెట్లో μ2 బై μ1 sin i అని రాయచ్చా? μ2 బై μ1 sin i అని రాయచ్చా? సో r బదులు నేను సైన్ ఇన్వర్స్ μ2 బై μ1 sin i అని రాస్తున్నాం. ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నాం చెప్పండి? నాకు ఐకిను డెల్టాకి మధ్యలో రిలేషన్ కావాలి. ఆర్ అసలు నాకు వద్దు, ఆర్ని ఎలిమినేట్ చేయడానికి ఇదంతా చేస్తాను. సో ఇక్కడ ఆర్ బదులు ఏం రాస్తాను? సైన్ ఇన్వర్స్ μ2 బై μ1 sin i ఆర్ బదులు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ డెల్టా. ఓకే, దీని నుంచి డెల్టా ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? సైన్ ఇన్వర్స్ μ2 బై μ1 sin i మైనస్ ఐ. చూడండి, నాకు ఒక రిలేషన్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందమ్మా? నాకు ఐ గాట్ ఏ రిలేషన్. ఎవరెవరికి మధ్యలో రిలేషన్? డెల్టాకి ఐకి మధ్యలో నాకు ఒక రిలేషన్ వచ్చిందమ్మా. ఓకే, ఈ పర్టికులర్ ఈక్వేషన్కి గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఇలా ఒక కర్వ్ వస్తుంది, హైపర్బోలా లాగా. ఓకే, ఇదిగోండి, దీని గ్రాఫ్ డ్రా చేస్తామా, ఈ విధంగా ఒక కర్వ్ వస్తుందమ్మా. ఈ కర్వ్ ఎక్కడి వరకు వెళ్తుంది అది నాకు కావాలి. ఈ కర్వ్ ఎక్కడి వరకు అలా వెళ్తుంది? ఇలా వెళ్ళిపోతుందా పైకి? అది కావాలి. ఎక్కడి వరకు వెళ్తుంది? ఇక్కడ నేను కండిషన్ ఏం తీసుకున్నామా? ఐ లెస్ దాన్ సి. కండిషన్ ఏం తీసుకున్నా? ఐ లెస్ దాన్ సి. సపోజ్ ఐ ఈక్వల్ టు సి అనుకోండి, ఐ కనుక క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అయింది అనుకోండి, ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 90 degrees అయినా. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 90 degrees కదా, అంతేనా? ఆర్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, జాగ్రత్త వినండమ్మా. ఐ కనుక ఈక్వల్ టు సి అయితే ఆర్ ఈక్వల్ టు 90 degrees. సో ఈ ఫార్ములాలో ఆర్ బదులు 90 degrees అంటే π/2. 90 degrees అంటే ఏంటమ్మా? π/2. ఈ ఫార్ములాలో ఆర్ బదులు π/2 పెట్టానుకోండి, π/2 ఈక్వల్ టు ఐ ప్లస్ డెల్టా. π/2 ఈక్వల్ టు ఏమైందమ్మా? ఐ ప్లస్ డెల్టా. అంటే డెల్టా ఈక్వల్ టు π/2 మైనస్ ఐ. ఇక్కడ ఐ ఈక్వల్ టు సి అన్నాం కదా, కాబట్టి ఐ బదులు సి రాస్తా. సో యాంగిల్ క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అయినప్పుడు ఆర్ వాల్యూ కదా, డెల్టా వాల్యూ ఏమవుతుంది? π/2 మైనస్ సి. క్రిటికల్ యాంగిల్ కన్నా తక్కువ అయినప్పుడు, ఐ లెస్ దాన్ సి అయినప్పుడు ఈ ఈక్వేషన్ వస్తుందమ్మా. కానీ ఐ ఈక్వల్ టు సి అయినప్పుడు, ఇదిగోండి ఈ ఈక్వేషన్ వస్తుంది, π/2 మైనస్ సి. π/2 మైనస్ సి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటమ్మా? ఇదేంటిది? సి ఏంటమ్మా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సే కదా. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చూడండి, ఎక్స్ యాక్సిస్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక సి అయితే డెల్టా వాల్యూ ఏమైంది? π/2 మైనస్ సి అయింది. డెల్టా వాల్యూ ఏమైందమ్మా? π/2 మైనస్ సి అయింది. అంటే ఇక్కడ ఎక్కడో టచ్ చేస్తుంది కదా కర్వ్ని, చెరిపేస్తున్నాం. ఇది మీకు అర్థమైంది కదా. ఈ వాల్యూ ఏమవుతుంది? π/2 మైనస్ సి. ఎక్కడ వరకు డ్రా చేసామా గ్రాఫ్? ఇప్పుడు మనం ఐ లెస్ దాన్ సి నుంచి స్టార్ట్ చేసాం. ఐ లెస్ దాన్ సి అంటే ఐ ఈక్వల్ టు 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి. 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడ వరకు వచ్చినప్పుడు ఐ ఈక్వల్ టు సి వరకు వచ్చాం. ఏమొచ్చిందమ్మా మనకి? ఐ ఈక్వల్ టు సి దగ్గర π/2 మైనస్ సి. ఆ మధ్యలో కర్వ్ ఏ రకంగా ఉంది? ఇదిగోండి, ఈ ఈక్వేషన్ ప్రకారం మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇదిగో ఇలా ఒక కర్వ్ వస్తుందమ్మా. ఇలాగా ఒక కర్వ్ వస్తుంది, అదే డ్రా చేశాను. అదేనమ్మా. ఓకే, మరి ఐ గ్రేటర్ దాన్ సి అయితే ఏమవుతుంది?
వాట్ అబౌట్ ఐ గ్రేటర్ దాన్ సి? ఓకే, సరిపోయినది. పాజ్ చేసి రాసుకోండి ఒకసారి, పాజ్ చేసి రాసుకుందాం అక్కడ వరకు. ఇప్పుడు ఐ గ్రేటర్ దాన్ సి కండిషన్ చూద్దాం మనం. ఐ గ్రేటర్ దాన్ సి చదివేస్తున్నాం, రైట్. ఓకే, ఐ లెస్ దాన్ సి అయితే కండిషన్ ఇదమ్మా. ఐ గ్రేటర్ దాన్ సి అయితే ఏమో అది చూద్దాం. ఐ గ్రేటర్ దాన్ సి అయితే అమ్మ కండిషన్ ఏంటి? ఇది ఇటు డెన్సర్ ఉండాలి, ఇటు రేరర్ ఉండాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఇది μ1, ఇది μ2. μ1 ఈజ్ గ్రేటర్ దాన్ μ2. ఓకే, ఇప్పుడు ఐ గ్రేటర్ దాన్ సి అన్న. ఓకే, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఇంకా రిఫ్రాక్షన్ ఉండదుగా, టోటల్గా రిఫ్లెక్షనే ఉంటుంది. ఐ గ్రేటర్ దాన్ సి అయితే టోటల్గా రిఫ్లెక్షనే ఉంటుంది. యాక్చువల్లీ ఈ లైటర్ ఎటు వెళ్ళాలి? ఇది ఇలా పైకి వెళ్ళాలి. టింగ్ 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 టింగ్. ఓకే, యాక్చువల్గా ఈ లైటర్ ఇలా పైకి వెళ్ళాలి, కానీ లైటర్ ఎటు వస్తుంది? ఇలా కిందకు వచ్చేస్తుంది. ఈ యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా అంటాం. ఓకే, మీ యాంగిల్ ఏమంటాం? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా అంటాం. మీకు తెలుసు ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్తో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే ఐ అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ టోటల్ యాంగిల్ ఏమవుతుంది? 180 degrees. అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు 180 degrees అవ్వాలంటే 2i, i ప్లస్ i 2i ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే డెల్టా ఈక్వల్ టు 180 మైనస్ 2i. డెల్టా ఈక్వల్ టు 180 మైనస్ 2i అంటే ఏం రాయొచ్చు? డెల్టా ఈక్వల్ టు పై మైనస్ 2i. డెల్టా ఈక్వల్ టు పై మైనస్ 2i. సపోజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక క్రిటికల్ యాంగిల్ ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు డెల్టా ఈక్వల్ టు పై మైనస్ 2c. డెల్టా ఈక్వల్ టు పై మైనస్ 2c. ఈ ఈక్వేషన్ నుంచి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అయితే డెల్టా ఈక్వల్ టు పై మైనస్ 2c అని రాయాలి కదా, పై మైనస్ 2c. ఓకే, సరే ఇక్కడ చూడండి అమ్మా, డెల్టా ఈక్వల్ టు పై మైనస్ 2i. నేను దీని ఎలా రాస్తా? డెల్టా ఈక్వల్ టు మైనస్ 2i ప్లస్ పై అని రాస్తా. మైనస్ 2i ప్లస్ పై అని రాస్తాను. ఎందుకు ఇలా రాసినా చెప్తారండి. డెల్టా అంటే ఏ యాక్సిస్లో ఉందమ్మా? వై యాక్సిస్లో ఉంది. సో డెల్టా బదులు వై రాస్తా. డెల్టా ఏ యాక్సిస్లో ఉంది? వై యాక్సిస్లో ఉంది. సో డెల్టా బదులు వై రాస్తా. మైనస్ 2 అలాగే రాయండి. ఐ ఏ యాక్సిస్లో ఉంది? ఎక్స్ యాక్సిస్లో ఉంది కాబట్టి ఇలా రాస్తా. ప్లస్ పై అనేది సమ్ కాన్స్టెంట్ కాబట్టి సి అని పెడతా. సి అంటే కాన్స్టెంట్ అమ్మ, సమ్ కాన్స్టెంట్ కే. సి ఇక్కడ వాడేసాం కదా, అందుకని కే రాసి. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? వై ఈక్వల్ టు మైనస్ ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉందాం చూడండి. ఓకే, అంటే స్లోప్ ఎలా ఉందమ్మా? నెగిటివ్. ఈ ఈక్వేషన్ స్లోప్ ఎలా ఉంది? నెగిటివ్. అమ్మ చూడండి, ఇది ఈక్వేషన్, దిస్ ఈజ్ ఇన్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. ఫస్ట్ థింగ్ ఇదేంటి? ఎవరి ఈక్వేషన్ ఇది? స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. దాని స్లోప్ ఎలా ఉండాలి? నెగిటివ్గా ఉండాలి. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఉండమ్మా, ఇలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఇక్కడి నుంచి ఎందుకు ఉంటుంది అని చెప్పాను? ఐ ఈక్వల్ టు సి పెడితే డెల్టా ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? పై మైనస్ 2c. చూడమ్మా, పై బై 2 మైనస్ సి ఇక్కడ ఉంది. పై మైనస్ 2c అంటే దీనికి డబల్. దీన్ని 2తో మల్టిప్లై చేశారనుకోండి, పై మైనస్ 2c అంటే దీనికి డబల్. ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంత దూరం ఉంటుంది. సో పై మైనస్ 2c అనేది ఇక్కడ ఉంటుంది. క్రిటికల్ యాంగిల్ తర్వాత మనకి ఏమొచ్చింది? స్ట్రైట్ లైన్ వచ్చింది. ఐ గ్రేటర్ దాన్ సి అమ్మ. ఈ కండిషన్స్ అంటే ఏంటి? ఐ గ్రేటర్ దాన్ సి. క్రిటికల్ యాంగిల్ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? మనకి ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది విత్ నెగిటివ్ స్లోప్. ఈక్వేషన్ బట్టి అదే ఇది. స్ట్రైట్ లైన్ వచ్చింది విత్ నెగిటివ్ స్లోప్. పాజిటివ్ స్లోప్ అయితే ఇలా ఉంటుంది, నెగిటివ్ స్లోప్ ఇలా ఉంటుంది. ఓకే, ఎక్కడ స్టార్ట్ అయింది అది? క్రిటికల్ యాంగిల్ తర్వాత. అదే క్రిటికల్ యాంగిల్ దగ్గర వాల్యూ ఎంత ఉంది? ఎంత ఉంది? క్రిటికల్ యాంగిల్ దగ్గర వాల్యూ చూస్తే ఎంత ఉంది? సో అక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వచ్చింది అని చెప్తాం అన్నమాట. అర్థమైందమ్మా? సో ఇది యాక్చువల్గా గ్రాఫ్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని రాయకూడదు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎలా ఉంటుంది అదనమాట ఇది. ఓకే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇలా ఉంటుంది. ఓకే అమ్మా, సో అర్థమైందని అనుకుంటున్నా. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, సమ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూసి ఇంక వీడియో స్టాప్ చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చెప్తాము. దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఏంటవి?
ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్ అని ఒకటి చెప్తా అమ్మా. ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్ అంటే ఏంటి? ఎండమావి. ఎండమావి అంటే తెలుసు కదమ్మా, ఎడారుల్లోని వెళ్తున్నప్పుడు కలేజా సినిమా చూసారే, భయ్యా వాటర్ అంటాడు సునీల్, అప్పుడు మహేష్ బాబు ఏమంటున్నారు, ఎండమావి భయ్యా వాటర్ కాదంటాడు. ఓకేనా? ఎండమావి అంటే ఏంటి? ఎడారిలోనే కాదు, మనం కూడా మామూలుగా సమ్మర్లో వెళ్తున్నప్పుడు దూరంగా ఏదైనా తార్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, బస్సులోనే ఎక్కడైనా వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, దూరంగా అక్కడెక్కడో వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి సమ్మర్లో. ఓకే, మామూలు రోజుల్లో అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదులేండి సమ్మర్లో. అయితే ఎడారుల్లో అయితే జనరల్గా పగటిపూట చాలాసార్లు అక్కడ ఏదో వాటర్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట జనాలకి. ఓకే, దూరంగా ఎక్కడో వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది, నిజంగా వాటర్ ఉండదు. దాన్నే మనం మిరాజ్ అంటాం అమ్మ, ఎండమావి. ఓకే, సో అది ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా చెప్తాము ఇప్పుడు. ఓకే, అవే ఎగ్జాంపుల్స్. సరే, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడమ్మా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో కొన్ని ఒక 2 పాయింట్స్ చెప్తాను ఫస్ట్, తర్వాత ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటమ్మా? లైట్ రే మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది, రిఫ్రాక్షన్ అనేది ఉండట్లా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? లైట్ రే ఇలా పడిన రే మొత్తం ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకేనా? దేర్ ఈజ్ నో రిఫ్రాక్షన్. మామూలుగా అయితే లైట్ ఇలా పడినప్పుడు కొంత రిఫ్రాక్ట్ అవుతుంది, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ అనేది 2 కింద డివైడ్ అయిపోతుంది అమ్మా. లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ 2 కింద డివైడ్ అయిపోతుంది. ఓకే, అలా 2 కింద డివైడ్ అయిపోవడం వల్ల ఫామ్ అయిన ఇమేజ్ అంత బ్రైట్గా ఉండదు. దీనివల్ల కానీ ఫామ్ అయిన ఇమేజ్ రిఫ్రాక్షన్ వల్ల కానీ రిఫ్లెక్షన్ వల్ల కానీ ఫామ్ అయిన ఇమేజ్ అంత బ్రైట్గా ఉండదు. ఎందువల్లమ్మా? బికాజ్ ఇంటెన్సిటీ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి. బట్ ఈ కేసులో ఇంటెన్సిటీ అనేది డివైడ్ కావట్లే, టోటల్ రే మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్ చాలా 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 బ్రైట్గా ఉంటుందమ్మా. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇమేజ్ ఫార్మ్డ్ బై టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ బ్రైట్ అని రాస్తున్నాను. ఎందుకమ్మా? మొత్తం లైట్ మొత్తం, బికాస్ దేర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఇంటెన్సిటీ. బికాస్ దేర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ ఫార్మ్డ్ బై టిఐఆర్ అని రాస్తున్నామా బతుకో నాకు. ఇమేజ్ ఫార్మ్డ్ బై టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, ఇమేజ్ ఫార్మ్డ్ బై టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుందమ్మా? ఇట్ ఈజ్ రియల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, సరే అమ్మా, రైట్. ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను డైమండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. టెక్స్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపుల్స్ ఏనమ్మా, టెక్స్ట్ బుక్లో కానీ లేదా జనరల్గా మెటీరియల్స్లో ఉండే ఎగ్జాంపుల్స్ చెప్తాను, కొత్తగా ఏం చెప్పట్లేదు. ఓకే, జనరల్గా మెటీరియల్స్లో ఉండే ఎగ్జాంపుల్సే చెప్తున్నాము. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ డైమండ్ ఎగ్జాంపుల్. డైమండ్ అంత బాగా ఎందుకు షైన్ అవుతుంది? ఓకే, డైమండ్ అంత బాగా ఎందుకు షైన్ అవుతుంది అంటే డైమండ్ని కట్ చేయడంలోనే ఉంటుందమ్మా. ఆ షైనింగ్ అనేది డైమండ్ కట్ చేస్తారు, మీకు తెలుసా? డైమండ్ మామూలుగా అయితే ఏదో రాయిలో ఉంటుంది, దాన్ని కొన్ని పర్టికులర్ యాంగిల్స్లో కట్ చేస్తారు. మీరు డైమండ్ షేప్ చూస్తే మీకు అర్థమవుతుంది అది. ఓకే, ఆ డైమండ్ని ఏ విధంగా కట్ చేస్తారు అంటే లైట్ అనేది ఏదో ఒక ఫేస్ నుంచి కానీ 2 ఫేస్ల నుంచి కానీ ఎంటర్ అవడమో బయట రావడమో జరుగుతుంది. మిగతా ఫేసెస్ అన్ని ఎలా షేప్ చేస్తారంటే అక్కడ లైట్ పడింది అనుకోండి, ఏ యాంగిల్తో పడినా కానీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగేటట్టు. ఓకే, మిగతా ఫేసెస్ అన్ని డైమండ్ తెలుసు కదమ్మా. ఇది ఐస్ క్రీమ్ కోన్లో ఉందా? ఓకే, సర్లే, ఇలా తిప్పుతూ ఉంటే ఇక్కడ నేను చూపించలేనులే అమ్మా. ఓకే, డైమండ్ తిప్పుతూ ఉంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. యాడ్స్లో చూపిస్తాడు కదా, ఖజానా జ్యువెలరీస్ యాడ్స్లో చూపిస్తాడు కదా డైమండ్ ఇలా తిప్పుతూ చూపిస్తాడు. ఓకే, అబ్బా సూపర్గా మెరుస్తూ ఉంటుంది. ఎందుకు మెరుస్తుంది అలాగే? ఎందుకు మెరుస్తుంది అంటే డైమండ్ని కట్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఒక ఫేస్ నుంచి కానీ 2 ఫేస్ల నుంచి కానీ లైట్ ఎంటర్ అయ్యేటట్టు బయటకు వచ్చేటట్టు చూస్తారు అంతే. మిగతా అన్ని ఫేసెస్లోని లైట్ ఏమవుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది.
లోపలికి ఎంటర్ అయిన లైట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుందమ్మా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది, ఆ బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఇంటెన్సిటీ, లేదా లాస్ ఆఫ్ ఇంటెన్సిటీ ఈజ్ మినిమం, అలానే చెప్పుకోండి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఇంటెన్సిటీ పెరుగుతుందమ్మా. ఇంటెన్సిటీ పెరగడం అంటే ఇంటెన్సిటీలో లాస్ లేదు. ఓకే, దానివల్ల మనం బయట నుంచి చూసే వాళ్ళకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఏదో ఒక ఫేస్ నుంచో 2 ఫేస్ల నుంచో బయటకు వస్తుంది కదా లైట్. సో బయట నుంచి చూసే వాళ్ళకి చాలా బ్రైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది ఓకే అమ్మా, అదే అమ్మా యాక్చువల్గా జరిగేది. ఓకే సరే, మరి ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగేటట్టు ఫేసెస్ యాంగిల్స్ ఎలా కట్ చేస్తారు సార్ అంటే, చూడమ్మా, ఎయిర్కిను డైమండ్కి, ఎయిర్ అండ్ డైమండ్ ఇంటర్ఫేస్కి క్రిటికల్ యాంగిల్ θc అనుకోండి లేదా సి అనుకోండి, ఎంత ఉంటుంది అంటే 24 degrees ఉంటుందమ్మా. సో లోపలికి ఎంటర్ అయిన లైట్ 24 degrees యాంగిల్లో పడేటట్టు ఫేసెస్ కట్ చేస్తారు అంతే. అని నేను చెప్పడం అనుకోండి అంతే అని అంటారు, కానీ దానికి చాలా పెద్ద ఇది ఉంటుందమ్మా. ఓకే, చెప్తున్నా అసలు ఎలా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగేటట్టు కట్ చేస్తారు అంటే, ఇప్పుడు చూడమ్మా, క్రిటికల్ యాంగిల్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది, పెయిర్ ఆఫ్ మీడియా అందా చెప్పుకున్నాం. ఎయిర్ గ్లాస్కి ఒకలా ఉంటుంది, గ్లాస్ వాటర్కి ఒకలా ఉంటుంది, ఎయిర్ వాటర్కి ఒకలా ఉంటుంది, అలాగే డైమండ్ ఎయిర్కి ఒకలా ఉంటుంది. ఆ డైమండ్ ఎయిర్ క్రిటికల్ యాంగిల్ అరౌండ్ 24 degrees ఉంటుంది. ఆ 24 degrees యాంగిల్లో లైట్ పడేటట్టు, లోపలికి ఎంటర్ అయిన లైట్ మిగతా ఫేసెస్ మీద 24 degrees యాంగిల్లో పడేటట్టు చూస్తారనమాట. అక్కడ అది లోపల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఆ రకంగా డైమండ్ని కట్ చేయటం లేదా పాలిష్ చేస్తాం. ఓకే అమ్మా, సో అది సెకండ్ ఎగ్జాంపుల్ మిరాజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇది. ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది. మిరాజ్ చూడండి, మిరాజ్ అంటే ఏంటో చూడండి. వాట్ ఈజ్ మిరాజ్? చూడమ్మా, బాగా వేడిగా ఉన్న ప్రదేశాల్లో, లేదంటే హాట్ సమ్మర్ డేస్ తీసుకోండి. ఆన్ హాట్ సమ్మర్ డేస్ అని స్టార్ట్ చేస్తాడు మీ మెటీరియల్స్లో. ఆన్ హాట్ సమ్మర్ డేస్ అంటాడు. ఇదిగోండి, ఇది ఎర్త్ అనుకోండి. ఇదేంటమ్మా? ఎర్త్. ఓకే, ఇది ఎర్త్. అర్త్ బాగా వేడిగా ఉంటుంది. ఇది అర్త్. ఇది ఫ్లాట్గా వేసిన అర్త్ ఇలా ఉంటుంది, కానీ యాక్చువల్గా ప్రాక్టికల్ పర్పస్లో అర్త్ని ఫ్లాట్గా తీసుకుంటాం కదమ్మా. ఓకే, ఇది అర్త్. అర్త్ ఎలా ఉంటుంది? హాట్గా ఉంటుంది. ఎప్పుడమ్మా? సమ్మర్లో కానీ, లేదంటే వేడి ప్రదేశాల్లో ఎర్త్ అనేది, ఎర్త్ సర్ఫేస్ చాలా హాట్గా ఉంటుంది. సో ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉండే ఎయిర్, ఇదంతా ఎయిర్. ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉండే ఎయిర్ అది హాట్గా ఉంటుంది. ఇలా పైకి వెళ్ళి కొద్దీ ఎయిర్ కొంచెం దీంతో పోలిస్తే ఇక్కడ కూల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుందమ్మా? హాట్ ఎయిర్ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ హాట్గా ఉంటుంది. పైకి వెళ్ళి కొద్దీ ఏమవుతుంది? రిలేటివ్లీ కోల్డ్ ఎయిర్. పైకి వెళ్ళి కొద్ది ఏమంటుందమ్మా? రిలేటివ్లీ కోల్డ్ ఎయిర్. ఓకే, అంటే హాట్ ఎయిర్ అంటే తేలిగ్గా ఉంటుందమ్మా. పైకి వెళ్ళేటప్పటికి కోల్డ్ ఎయిర్ కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ డెన్సిటీ ఇన్ ద సెన్స్ ఆప్టికల్ డెన్సిటీ అమ్మ. ఓకే, హాట్ ఎయిర్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ తక్కువ, కోల్డ్ ఎయిర్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ. గుర్తుపెట్టుకున్నామా పాయింట్? హాట్ ఎయిర్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ తక్కువ, కోల్డ్ ఎయిర్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ. హాట్ ఎయిర్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ తక్కువ, కోల్డ్ ఎయిర్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ. అంటే పైనుంచి ఇలా కిందకి వస్తుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అవుతూ ఉంటుందమ్మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ డిక్రీజింగ్. ఇలా రాస్తాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు హాట్ డేస్లో, లేదా వేడి ప్రదేశాల్లో ఎర్త్కి దగ్గరగా హాట్ ఎయిర్ ఉంటుంది. కొంచెం పైకి వెళ్తే రిలేటివ్గా కోల్డ్ ఎయిర్, ఇక్కడతో పోలిస్తే కోల్డ్ ఎయిర్. అంటే కింద నుంచి పైకి వెళ్తుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతుంది, పైనుంచి కిందకు వస్తుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక మనిషి నించున్నాడు. ఓకేనా? ఇటువైపు ఒక చెట్టు ఉంది అనుకుందాం. ఇటువైపు ఒక పొడవాటి చెట్టు ఇలా ఉంది అనుకోండి.
ఈ చెట్టు టాప్ నుంచి వచ్చిన లైట్ రే మనిషిని ఎలా రీచ్ అవుతుందో చూడడం ఒకసారి. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అమ్మా. ఈ చెట్టు టాప్ నుంచి వచ్చిన లైట్ రే మనిషిని ఎలా రీచ్ అవుతుంది ఒకసారి మీకు ప్రీవియస్ వీడియో కనుక మీకు గుర్తుంటే, ఓకే, వేరియబుల్ చూడమ్మా, ఇక్కడ ఇదేంటిది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్స్టెంట్గా లేదు, వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక గుర్తుంటే చూడమ్మా, వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక గుర్తుంటే ఇదిగోండి, ఇది వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్లాబ్. ఈ డైరెక్షన్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అవుతుంది. ఇలా ఒక లైట్ రే దీంట్లోకి ఎంటర్ అయితే కనుక ఆ లైట్ రే ఇలా ఒక పాత్ తీసుకుంటుంది అని చెప్పాను, లాస్ట్ క్లాస్లో చెప్పాను. అలాగే ఇంక్రీజ్ అవుతుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక ఇంక్రీజ్ అవుతుంటే ఈ దీంట్లోకి ఎంటర్ అయిన లైట్ రే ఇలా తీసుకుంటుంది పాత్ అని చెప్తాను. అంతేనా? ఇదేనా చెప్పింది? ఓకే, ఇంచుమించుగా ఇలాగే ఏదో చెప్పాము నేను. ఓకే, అర్థమైందమ్మా? సో ఇక్కడి నుంచి వచ్చిన లైట్ రే ఇలా ప్రతి పాయింట్ దగ్గర బెండ్ అవుతూ వస్తుందమ్మా. ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయిందమ్మా లైట్ రే. ఇలా స్టార్ట్ అయిన లైట్ రే ఇలా ప్రతి పాయింట్ దగ్గర బెండ్ అవుతూ ఇదిగోండి ఈ మనిషి యొక్క ఐని రీచ్ అవుతుంది. ఇక్కడి నుంచి వచ్చిన లైట్ రే, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజింగ్ తీసేనా, ఇది అడ్డంగా ఉన్నట్టుంది. ఓకే, ఈ చెట్టు దగ్గర నుంచి వచ్చిన లైట్ రే డిఫరెంట్ లేయర్స్ ఎజ్యూమ్ చేసుకోండి అమ్మా. ఓకే, హాట్ ఎయిర్కి డిఫరెంట్ లేయర్స్ ఎజ్యూమ్ చేసుకోండి మీరే, ఇమాజినరీ లేయర్స్. ఇదిగోండి ఇదంతా ఎయిరే. ఓకే, డిఫరెంట్ లేయర్స్ తీసుకోండి. ఓకే అమ్మా, ఇక్కడ నుంచి ఒక లైట్ రే స్టార్ట్ అయింది అనుకోండి, ప్రతి లేయర్ దగ్గర లైట్ రే బెండ్ అవుతూ వస్తుంది. ఎందుకు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది. ఇలా బెండ్ అవుతూ ఏదో ఒక పర్టికులర్ లేయర్ దగ్గర టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకే, ఇలా అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుందమ్మా. కిందకి వస్తుంటే డెన్సిటీ చూడమ్మా, పైన డెన్సర్ మీడియం, కింద రేరర్ మీడియం. సో పైనుంచి కిందకు వస్తుంటే రేరర్ మీడియంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఇలా వచ్చిన లైట్ రే అవే ఫ్రమ్ ది నార్మల్ అలా అవే ఫ్రమ్ ది నార్మల్ అవుతూ ఏదో పాయింట్ దగ్గర టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందుతుంది. ఆ పాయింట్ దగ్గర ఇదిగోండి లైట్ ఇలా రీచ్ అవుతుంది. ఈ రకంగా హాట్ సమ్మర్ డేస్లో ఈ చెట్టు టాప్ నుంచి లైట్ రే ఇలా రీచ్ అవుతుంది. అయితే ఈ మనిషికి ఏమనిపిస్తుంది? ఈ లైట్ రే ఇలా వచ్చినట్టు అనిపించదు కదా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇలా వచ్చినట్టు అనిపిస్తుంది. అంతేనా? ఓకే, దీని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేయండి అమ్మా. వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఈ లైట్ రేని ఇలా వచ్చినట్టు అనిపిస్తుంది. అంతేనా? అంటే ఈ మనిషికి దీని యొక్క ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది. ఇందా చెప్పా కదమ్మా, సింపుల్గా చెప్పాలంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది ఇక్కడ. అదైతే అర్థమైంది కదా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందమ్మా? రియల్ ఇమేజ్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, రియల్ ఇమేజ్ అట్ ది సేమ్ టైం ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఈ ఇమేజ్కి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇంకో విషయం చూడండి. ఈ మనిషికి ఈ చెట్టు కనబడుతుంది, చెట్టు యొక్క నీడ కూడా కనబడుతుంది. అదే అమ్మ అక్కడ జరిగేది. ఓకే, చెట్టు కనపడకుండా చెట్టు నీడ ఇది రివర్స్లో కనబడుతుంది అనుకోవద్దు. చెట్టు కనబడుతుంది, మామూలుగా మనల్ని చూస్తున్నాం అనుకోండి, చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు యొక్క నీడ కూడా కనబడుతుంది. దేనివల్ల? లైట్లో కొంత పార్ట్ ఇలా రిఫ్రాక్ట్ అవటం వల్ల. ఓకే, అంతేనమ్మా. సో ఈ చెట్టు ఎలా కనబడుతుంది? చెట్టు కనబడుతుంది. ఈ చెట్టు యొక్క నీడ ఓకే ఇన్వర్ట్ అయి కనబడుతుంది. దేనివల్ల? డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. కాబట్టి మనం చూసినప్పుడు చెట్టు కనబడుతుంది, చెట్టు నీడ కూడా కనబడుతుంది. చెట్టు నీడ కూడా కనబడుతుంది. అలా ఎప్పుడు కనబడుతుందమ్మా? కింద ఎక్కడన్నా వాటర్ ఉన్నప్పుడు, అద్దం ఉన్నప్పుడు. అయితే రోడ్డు మీద అద్దం పెడతాడని ఎవడో అనుకోడు కదా. సో అంటే ఈ ఇమేజ్ కూడా క్లియర్గా కనబడదమ్మా, బ్లర్డ్గా కనబడుతుంది. ఎందుకంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మారుతూ ఉంటుంది, ఇది కాన్స్టెంట్గా ఉండదు. అంటే ఈ లేయర్ కాన్స్టెంట్గా ఉంటే ఇలా జరుగుతుంది. అది కాన్స్టెంట్గా ఉంటుంది కదమ్మా, కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ వల్ల ఈ ఇమేజ్ కూడా కొంచెం ఇలా కదులుతున్నట్టు ఉంటుంది. అది చూసేవాడికి ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఇమేజ్ వాటర్లో పడుతుంది, వాటర్ కదులుతుందేమో అనుకుంటాం మనం. ఓకే, అందువల్ల ఓకే అక్కడ వాటర్ ఉంది అన్న భావన మనం చూసే వాళ్ళకి కనబడుతుంది అనమాట. ఓకే, అలా ఎజ్యూమ్ చేసుకుంటాడు చూసేవాడు, అక్కడ వాటర్ ఉన్నట్టుంది అందుకే నీడబడుతుంది అనుకుంటాడు. ఓకే, దాన్నే మనం ఏమంటామా? మిరాజ్ అంటాం.
వాటర్ ఉండదు, నిజంగా వాటర్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. దాన్నే మనం ఏమంటామా, మిరాజ్. దిస్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్ అమ్మ. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. మీరు చదవండి థియరీ, మీకు ఇచ్చిన మెటీరియల్స్లో థియరీ చదవండి అమ్మ, చాలా చాలా ఈజీగా ఉంటుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకేనా? రైట్, ఇది మిరాజ్ గురించి. అయితే ఇటువంటి ఎఫెక్టే రివర్స్లో ఇంకోటి జరుగుతుందమ్మా. ఇక్కడ ఏం జరిగింది, పైనుంచి కిందకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం జరుగుతుందమ్మా, పైనుంచి కిందకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమైంది, ఇక్కడ పైనుంచి కిందకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమైందమ్మా, పైనుంచి కిందకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమైంది, ఇక్కడ తగ్గింది. అలాగా కిందని అంతే కదా, పైనుంచి కిందకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గింది అంటే కింద నుంచి పైకి వెళ్తుంటే పెరిగింది, అంతేనా? రైట్. అలా కాకుండా రివర్స్లో జరిగింది అనుకుందాం. ఈసారి రివర్స్లో జరిగింది అనుకుందాం. అంటే కోల్డ్ కంట్రీస్లో బాగా కోల్డ్ కంట్రీస్లో పోనీ వింటర్లో, కోల్డ్ కంట్రీస్ అది వింటర్లో, పర్టికులర్గా లేక్స్ దగ్గర, సీ దగ్గర అమ్మ, లేక్స్ దగ్గర, సముద్రాల దగ్గర, పాండ్స్ దగ్గర ఇది ఒక సీ అనుకోండి, సముద్రం అనుకోండి. ఇది సముద్రం దగ్గర ఎయిర్ చాలా 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 కూల్గా ఉంటుంది. ఎప్పుడు కోల్డ్ కంట్రీస్లో వింటర్లో, ఇక్కడ ఎయిర్ చాలా 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 కూల్గా ఉంటుంది. సో ఇక్కడ కూల్ ఎయిర్, పైన హాట్ ఎయిర్ ఉంటుంది. ఇక్కడ కూల్ ఎయిర్ ఉంటుంది, ఇక్కడ హాట్ ఎయిర్ అని నేను అన్ను, రిలేటివ్లీ హాట్ ఎయిర్ అంటే దీంతో పోలిస్తే హాట్గా ఉంటుంది. అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది పై డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుందమ్మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది పై డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక షిప్ ఉంది అనుకోండి, ఇక్కడ షిప్ ఉంది. ఓకే, అదిగోండి షిప్, ఎక్కడో షిప్ ఉంది, ఎక్కడో మనిషి ఉన్నాడు. ఇదంతా ఇది సముద్రం, ఇక్కడ ఈ బయట సముద్రం బయట మనిషి ఉన్నాడు, సముద్రం లోపల షిప్ ఉంది. ఇక్కడ కూల్ ఎయిర్, పైకి వెళ్ళే కొద్దీ హాట్ ఎయిర్. సో చూడమ్మా, కోల్డ్ ఇక్కడ నుంచి ఒక లైటర్ ఇలా బయలుదేరింది అనుకుందాం, 2 లైటర్స్ తీసుకుని పోనీ, ఇక్కడ నుంచి లైటర్స్ ఇలా బయలుదేరినాయి అనుకుందాం. ఓకే, చూడండి, దీని లేయర్స్ కింద మనం డివైడ్ చేస్తే నార్మల్స్ ఇలా ఉంటాయి. ఈ లైట్ రేస్ టువర్డ్స్ ది నార్మల్ అలా బెండ్ అవుతాయి కదా. అంటే ఈ లైట్ రేస్ ఇలా రీచ్ అవుతాయి కదమ్మా, అంతేనా? మరి అంత కరువు కాదులేమ్మా, కరువు కొంచెం తక్కువ డ్రా చేద్దాం. ఓకే, ఇలాగా, అంతేనా? ఇలా రీచ్ అవుతాయి కదా. ఓకే, అంటే ఇక్కడ నుంచి మీరు కనుక ఇలా ఎక్స్టెండ్ చేస్తే చూసారు, ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. ఈ షిప్ యొక్క ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లే. ఇది దానికి రివర్స్, కింద కూల్ ఎయిర్ ఉంది, పైన హాట్ ఎయిర్ ఉంది. అంటే దాన్ని తిరిగేసి చూడండి, మిరాజ్ని తిరిగేసి చూడండి. ఓకే, అవునా? అంటే ఈ షిప్ యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది కదా. ఎలా ఫామ్ అవుతుంది, ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ యాజ్ వెల్ యాజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. దీని ఇమేజ్ పైన ఇలాగా ఫామ్ అవుతుంది. అంటే చూడమ్మా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడమ్మా. యాక్చువల్గా షిప్ అలా కనబడుతుంది, దీని ఇమేజ్ రివర్స్లో పైన ఇలా కనబడుతూ ఉంటుంది, సముద్రం పైన. అర్థమైందా? అంటే షిప్ తిరగబడి గాల్లో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది అమ్మా. ఇది నిజంగా జరుగుద్దమ్మా, ఇది సరదాగా చెప్పడం కదా, నిజంగానే జరుగుద్ది. ఓకే, షిప్ యాక్చువల్గా గాల్లో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది ఇలా తిరగబడి. ఈ ఎఫెక్ట్ని మనం లూమింగ్ అంటాం. ఇవి కోల్డ్ కంట్రీస్లో జరుగుతాయి, మన ఇండియాలో చూడలేము. అంత కోల్డ్గా అయితే మన ఇండియాలో ఉండదు కదా. కోల్డ్ కంట్రీస్లో ఈ ఎఫెక్ట్ కనబడుతుందమ్మా, లూమింగ్. ఏమంటాము దీన్ని? లూమింగ్. ఓకే, లూమింగ్ ఎఫెక్ట్ అంటాం అమ్మ. కోల్డ్ కంట్రీస్లో పర్టికులర్గా సముద్రాల దగ్గర, లేక్స్ దగ్గర జరుగుతుందమ్మా. సరేనా? రైట్. ఓకే అమ్మ, సరే, అర్థమైంది కదమ్మా. లూమింగ్ అంటే ఏంటి, ఇంకోటి ఏంటమ్మా చెప్పాను, మిరాజ్. మిరాజ్ అంటే ఏంటి, లూమింగ్ అంటే లూమింగ్ అనేది క్వశ్చన్ లేదు. ఏది ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సిబిఎస్ఈ వాళ్ళకి కదా, ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లూమింగ్ అనే క్వశ్చన్ లేదు. సో మీరేం గుర్తుపెట్టుకుంటారు,
మీరేం గుర్తుపెట్టుకుంటారు? మిరాజ్ గుర్తుపెట్టుకోండి. మిరాజ్ ఎలా ఫామ్ అయిందో గుర్తుపెట్టుకోండి. మిరాజ్కి రివర్సే లూమింగ్. మిరాజ్కి రివర్స్ లూమింగ్. మిరాజ్లో ఆబ్జెక్ట్ ఇదైతే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. లూమింగ్లో ఆబ్జెక్ట్ ఇదైతే ఇమేజ్ పైన ఫామ్ అవుతుంది. గాలిలో వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట షిప్ తిరగబడి. ఓకేనా? సరే అమ్మ, రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా. కొన్ని టెక్స్ట్ బుక్స్లో, కొన్ని మెటీరియల్స్లో దీన్ని ఫీల్డ్ ఆఫ్ విజన్ ఆఫ్ ఫిష్ అంటాడు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటాడు. ఏదైనా ఒకటి, కాన్సెప్ట్ ఏదైనా ఒకటి. కొన్ని మెటీరియల్స్లో ఇలా ఇస్తాడు హెడ్డింగ్, కొన్ని మెటీరియల్స్లో ఇలా ఇస్తాడు సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్, లేదంటే ఫీల్డ్ ఆఫ్ విజన్ ఆఫ్ ఎ ఫిష్ అని ఇస్తాడు. ఓకే, ఏంటో చూద్దామండి. చూడమ్మా, ఇది ఎయిర్ అనే మీడియము, ఇదేమో వాటర్ అనుకుందాం. ఈ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి. వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ పెట్టామనుకుందాం, లేదా ఒక చేప ఉందనుకోండి. మీరు పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ ఇక్కడ పెట్టా అనుకోండి అమ్మ. ఎంత హైట్లో అంటే సమ్ ఇలా రాద్దాం. ఇక్కడ ఎంత హైట్లో, ఎంత డెప్త్లో, హెచ్ అనే డెప్త్లోని ఒక పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ నేను పెట్టాను అనుకోండి, అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీని నుంచి లైట్ రేస్ అన్ని డైరెక్షన్స్లోనే ఇలా వెళ్తాయి. అన్ని డైరెక్షన్స్లోనే అంటే ఇది చూడమ్మా, ఇది పాయింట్ సోర్స్ అనుకోండి. ఓకే, ఇది పాయింట్ సోర్స్ అనుకోండి. దీని నుంచి లైట్ వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. అన్ని డైరెక్షన్స్లోనే వెళ్తాయి కదా. అన్ని డైరెక్షన్స్ అంటే నా ఉద్దేశం అన్ని డైరెక్షన్స్లోని. ఇక్కడ బోర్డు మీద నేను 2 డైరెక్షన్లో డ్రా చేయగలను, బట్ 3 డైమెన్షన్లో ఆలోచిస్తే అన్ని డైరెక్షన్స్లోని లైట్ వెళ్తుంది. ఇలా 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 అన్ని డైరెక్షన్స్లోని లైట్ వెళ్తుంది. ఓకే అమ్మా, అన్ని డైరెక్షన్స్లోని లైట్ వెళ్తుంది. ఇది రుబ్బుతున్నట్టుందా, పిండి రుబ్బుతున్నట్టుందా? కాదమ్మా, ఇది సోర్స్ ఆఫ్ లైట్, ఇది లైట్ రే. అన్ని డైరెక్షన్స్లోని ఇలా వెళ్తుంది. ఓకే, అదమ్మా జరిగేది. అయితే ఇది చూడనమ్మా, వాటర్ అనేది డెన్సర్ మీడియం, ఎయిర్ అనేది రేరర్ మీడియం. సో ఇలా అన్ని డైరెక్షన్స్లోని లైట్ వెళ్తున్నప్పుడు, ఏదో ఒక పర్టికులర్ యాంగిల్కి, ఏదో ఒక పర్టికులర్ డైరెక్షన్లో, ఓకే అమ్మా, అన్ని డైరెక్షన్స్లోని లైట్ ఇలా వెళ్తుంది. ఇది చెప్పేస్తున్నా అమ్మా, మళ్ళీ అది ఉంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. అన్ని డైరెక్షన్స్లోని లైట్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక పర్టికులర్ యాంగిల్లో ఇక్కడ వాటర్కి ఎయిర్కి సంబంధించిన క్రిటికల్ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఏదో ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర. అంటే ఇక్కడ నేను యాంగిల్ I = θc అంట, ఈ పర్టికులర్ యాంగిల్. అప్పుడు లైట్ రే ఇలా పైకి వెళ్ళకుండా ఇలా వెళ్ళిపోతుంది కదమ్మా, లైట్ రే ఇలా పైకి వెళ్ళకుండా ఇలా వెళ్ళిపోతుంది కదా. సేమ్ అలాగే ఈ డైరెక్షన్లో కూడా, ఈ యాంగిల్ క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అయినప్పుడు లైట్ రే ఇలా వెళ్ళిపోతుంది కదా, పైకి వెళ్ళకుండా ఇలా వెళ్ళిపోతుంది. అంటే దీంట్లోంచి వచ్చిన లైట్ ఇదిగోండి ఈ ఏరియా వరకు, ఈ ఏరియా మధ్యలోనే ఇలా పైకి వెళ్తుంది రిఫ్రాక్షన్ జరిగి. వన్స్ ఈ పాయింట్ దాటింది అనుకోండి, లైట్ ఇలా బయటికి వెళ్ళదు. ఎలా వెళ్తుంది? ఇలా గ్రేజింగ్ యాంగిల్తో వెళ్ళిపోతుంది. ఇంకా బయటికి వెళ్తే రిఫ్లెక్ట్ అయ్యి లోపలికి వచ్చేస్తుంది, ఇంకా బయటికి వెళ్ళదు. ఓకే, చూడమ్మా, ఇది నేను 2 డైమెన్షన్లో డ్రా చేశాను. అదే 3 డైమెన్షన్లో ఆలోచించామనుకోండి, దీన్ని బేస్ చేసుకొని మనం ఇలా ఒక సర్కిల్ డ్రా చేయాల్సి ఉంటుంది. అంతేనా? ఒక కోన్ లాగా వస్తుంది. ఇదిగోండి, ఇది క్రిటికల్ యాంగిల్. ఈ క్రిటికల్ యాంగిల్ ఈ డైరెక్షన్లోనే ఉంటుంది, అన్ని డైరెక్షన్లోనే ఉంటుంది కదా. సో మనం దీన్ని ఇలాగ రొటేట్ చేస్తాం అనుకోండి, ఏం ఫామ్ అవుతుందమ్మా? ఇలా రొటేట్ చేస్తే ఒక కోన్ ఫామ్ అవుతుంది కదా. ఓకేనా? ఒక కోన్ ఫామ్ అవుతుంది. ఈ పైన సర్కిల్ ఫామ్ అయింది కదా, ఆ సర్కిల్నే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటాం. ఒకవేళ ఇది చేప అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ సోర్స్ దగ్గర చేప ఉందనుకోండి, ఈ సర్కిల్ని ఏమంటామో ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటాం. నాకు ఈ సర్కిల్ యొక్క ఏరియా కావాలి. ఓకే, నాకేం కావాలి? ఈ సర్కిల్ యొక్క ఏరియా. నాకేం తెలుసు? హైట్ h తెలుసు. ఓకే అమ్మా, సర్కిల్ యొక్క ఏరియా కావాలి, నాకేం తెలుసు? హైట్ h తెలుసు. ఇంకోటి ఇదేంటిది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఈ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అని తెలుసు. ఓకే, ఈ పాయింట్ సోర్స్ ఎక్కడ ఉందన్నా? h అనే హైట్లో ఉందన్న. ఓకే, కరెంట్ పోయిందమ్మా, కనపడుతుంది ఇది బాగానే. రైట్. ఓకే, సో ఈ వాటర్ యొక్క ఏంటమ్మా ఇది? ఈ సర్కిల్ యొక్క ఏరియా కావాలమ్మా నాకు. ఏరియా ఆఫ్ దిస్ సర్కిల్.
దీని రేడియస్ ఇది సెంటర్ అనుకుందాం, దీని రేడియస్ కనుక ఆర్ అయితే ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటమ్మా, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్, అంతే కదా. సో ఫస్ట్ నేను ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను, దీని నుంచి ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ అండ్ మ్యూ, ఓకే రైట్. దానికోసం నేను ఒక నార్మల్ డ్రా చేస్తున్నా ఇలా కిందకి. చూడండి ఈ యాంగిల్ ఎంతన్నా, దిస్ ఈజ్ క్రిటికల్ యాంగిల్ సి అన్నాం, అప్పుడు ఇది కూడా సిఏ అవుతుంది కదమ్మా, ఈ రెండు ప్యారలల్ లైన్స్. ఓకే, ఈ యాంగిల్ సి అయితే ఈ యాంగిల్ కూడా సిఏ అవుతుంది కదా, సో ఈ యాంగిల్ ఏమవుతుంది, సి. సో దీని నుంచి tan సి వాల్యూ రాస్తా ఇక్కడ రాయినా, tan సి ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇది దీని హైట్ అంతా హెచ్. ఓకే, సో ఆపోజిట్ సైడ్ ఆర్ బై హెచ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను స్నెల్స్ లా అప్లై చేస్తా, దీనిలా గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ నేను ఈ పాయింట్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. స్నెల్స్ లా అప్లై చేస్తే మ్యూ సైన్ సి ఈక్వల్ టు ఎయిర్ వాల్యూ దగ్గర మ్యూ ఎంతమ్మా, 1 కదా. సో 1 ఇంటూ సైన్ 90 degrees కదా అమ్మా. క్రిటికల్ యాంగిల్ సితో ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎంత, ఆర్ ఎంతమ్మా, 90 degrees. సో μ1 sin θ1 ఈక్వల్ టు μ2 sin θ2. μ1 అంటే మ్యూ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, sin θ1 అంటే sin c ఈజ్ ఈక్వల్ టు μ2 అంటే 1 ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంతా 90 degrees. సో దీని నుంచి sin 90 degrees ఎంత, 1 అంతే కదా. sin 90 degrees ఎంతమ్మా, 1. దీని నుంచి sin c ఈక్వల్ టు ఎంతమ్మా, 1/μ అన్న, ఈ పక్కన రాయనమ్మా. sin c ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/μ. ఒకసారి ఒక చిన్న ట్రయాంగిల్ రాద్దాం, ఈ యాంగిల్ సి అనుకుందాం. ఈ ఫార్ములా నుంచి sin c 1/μ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతేనా. ఆపోజిట్ సైడ్ 1, హైపోటెన్యూస్ మ్యూ, అంతేనా. అప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ μ² - 1 ఏనా. పైథాగరస్ థియరం అప్లై చేసామమ్మా. చూడమ్మా, sin c అంటే 1/μ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సారీ హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏమో 1, హైపోటెన్యూస్ మ్యూ అయితే ఇదేమవుతుంది, μ² - 1. దీని నుంచి tan c వాల్యూ ఏమవుతుంది, దాని నుంచి tan c వాల్యూ ఏమవుతుందమ్మా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, μ² - 1, స్క్వేర్ రూట్ ఆఫ్ μ² - 1. సో ఇక్కడ రెండు tan c వాల్యూస్ వచ్చినాయి, ఒక tan c వాల్యూ ఏమో r/h, ఇంకో tan c వాల్యూ ఇది. అంటే ఈ రెండు ఈక్వేట్ చేయాలి కదా మనం, రెండు tan cలే. సో ఈ రెండు ఈక్వేట్ చేస్తాం కదమ్మా. ఈక్వేట్ చేస్తే r/h ఈక్వల్ టు 1/√μ² - 1. దీని నుంచి r ఈక్వల్ టు హెచ్ ఇట్ వస్తుంది కదా, h/√μ² - 1. ఏరియా ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటమ్మా, πr². సో π ఇంటూ r² అంటే దీని హోల్ స్క్వేర్ ఏమవుతుంది, πh² బై కింద స్క్వేర్ రూట్ ఉందా, స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది కదమ్మా స్క్వేర్ చేసినప్పుడు, μ² - 1. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఏమవుతుందమ్మా, ఫార్ములా πh² బై μ² - 1. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఏమవుతుంది, h/√μ² - 1. అర్థమైందమ్మా. ఓకేనా, చిన్న డెరివేషన్ ఇది. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, రాసుకోండి. ఓకే అమ్మా, ఇంకా లాస్ట్ దీంతో ఆపేద్దాం ఇంకా మనం, ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది. సో ఇదేంటిది, ఆప్టికల్ ఫైబర్, అదమ్మా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క ఇంకొక అప్లికేషన్ అనమాట. వాట్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్? ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటో చూడండి అమ్మా. ఆప్టికల్ ఫైబర్ అంటే ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్ రకరకాలుగా పంపిస్తాం మనం. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని రకరకాలుగా పంపిస్తాం, త్రూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్, త్రూ రేడియో సిగ్నల్స్, త్రూ మైక్రోవేవ్ సిగ్నల్స్. ఈ రకంగా మనం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని కన్వర్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడానమ్మా, నేను మాట్లాడిన ఇది స్పీకర్లో వినపడుతుంది అనుకోండి, నేను మైక్లో మాట్లాడుతున్నాను, ఎక్కడో స్పీకర్లో నా వాయిస్ వినపడుతుంది. అంటే అక్కడ ఏం జరిగింది, ఏం అక్కడ నా సౌండ్ వేవ్స్ని మైక్ ఏం చేసింది అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి, ఓకే, ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని స్పీకర్ దగ్గర పంపించింది.
స్పీకర్ ఏం చేస్తుంది, ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని మళ్ళీ సౌండ్గా కన్వర్ట్ చేసి బయటకు వదులుతుంది. సో దిస్ ఈజ్ హౌ కమ్యూనికేషన్ వర్క్స్. ఓకే అమ్మ. సే అటువంటి కమ్యూనికేషనే లైట్ ద్వారా చేస్తే, ఓకే అమ్మ, సేమ్ కమ్యూనికేషన్ లైట్ ద్వారా చేస్తే దాన్ని ఆప్టికల్ కమ్యూనికేషన్ అంటాం. లైట్ పంపించడానికి మనం ఒక చిన్న వైర్ లాంటి ఒక దీన్ని వాడతాం. ఇంత లావుగా రాసే కానీ యాక్చువల్గా ఇంత లావుగా ఉండదు, నానోమీటర్స్లో ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్ నానోమీటర్స్లో ఉంటుందమ్మ, చాలా చాలా సన్నగా, ఇంకా వెంట్రుక్ కన్నా సన్నగా ఉండే ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి, కొంచెం లావుగా ఉండే కూడా ఉంటాయి. జస్ట్ మన చిన్న సన్నటి వైర్ ఉంటుంది కదా, అలా లావుగా ఉండే వైర్స్ కూడా ఉంటాయి. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఈ లైట్ను పంపించడానికి వాడే వైర్నే మనం ఆప్టికల్ ఫైబర్ అంటాం. అంటే దీంట్లో మనం మెసేజ్ని, మన వీడియో కానీ ఆడియోని కానీ మనం లైట్ కింద కన్వర్ట్ చేసి లైట్ ద్వారా పంపిస్తాం అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. లైట్ వెలాసిటీ సి కదా, అంతకన్నా ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ చేసే సిగ్నల్స్ అయితే ఉండవు కదా. సో మన సిగ్నల్స్ని, మన ఆడియో సిగ్నల్స్ని, వీడియో సిగ్నల్స్ని లైట్ కింద కన్వర్ట్ చేసాం అనుకోండి, చాలా చాలా ఫాస్ట్గా వెళ్తాయి. సో కమ్యూనికేషన్ చాలా చాలా స్పీడ్గా ఉంటుంది. మనం చూసే ఇంటర్నెట్, మీరు చూస్తున్న యూట్యూబ్ దేని ద్వారా చూస్తున్నారు? ఇంటర్నెట్ ద్వారానే చూస్తున్నారు. ఓకే, ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇదంతా మీకు అఫ్కోర్స్ వైఫై ద్వారా దాని ద్వారా వస్తుంది అనుకోండి. అసలు ఇంటర్నెట్ అనేది దేని ద్వారా వర్క్ అవుతుంది అంటే ఆప్టికల్ ఫైబర్ ద్వారానే. అంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ మనకు ఆప్టికల్ ఫైబర్ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ ది యూజ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. అయితే ఈ ఆప్టికల్ ఫైబర్లో ఏం ట్రావెల్ చేస్తుంది అంటున్నామా? లైట్. ఎలా ట్రావెల్ చేస్తుంది? యూజింగ్ ద ఫినామినా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. యూజింగ్ ద ఫినామినా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే అమ్మా, ఇంత యూజ్ఫుల్ అయ్యే ఆప్టికల్ ఫైబర్లో కూడా ఉపయోగపడే ఫినామినా ఏంటమ్మా? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంత ఇంపార్టెంట్ అమ్మా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే రైట్, చూడండి ఆప్టికల్ ఫైబర్ ఎలా ఉంటుంది అంటే ఆప్టికల్ ఫైబర్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కోర్, ఇంకోటి క్లాడింగ్. ఈ సెంట్రల్ పార్ట్ని మనం కోర్ అంటాం. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం μ1 అనుకుందాం. బయట ఉండేది క్లాడింగ్, ఇది ఒక సపోర్ట్ లాంటిది అనమాట. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుందాం. ఒక మెయిన్ కోర్లోనే లైట్ ట్రావెల్ చేసేది కోర్లోనే అమ్మ, క్లాడింగ్లో కాదు. ఓకే, క్లాడింగ్ అంటే ఈ కోర్కి సపోర్ట్లా ఉంటుంది అనమాట క్లాడింగ్. సో ఇది కోర్, ఇది క్లాడింగ్. కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుందాం, క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుంటే μ1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ μ2. అంటే ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. లైట్ దీంట్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రిఫ్లెక్షన్స్ చెందుతుందమ్మా. రిఫ్లెక్షన్స్ చెందినప్పుడు ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకోండి, అస్తమానం రిఫ్రాక్ట్ అవుతూనే ఉంటుంది లైట్. అంటే కొంత సిగ్నల్ మనం కోల్పోతూనే ఉంటాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుందమ్మా? కండిషన్ ఏంటి? వెన్ ది లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. అందుకని లోపలది డెన్సర్ మీడియం పెడతాం, బయట రేరర్ మీడియం పెడతాం. అయితే ఈ ఆప్టికల్ ఫైబర్లోకి మనం లైట్ని కూడా పంపించాల్సి ఉంటుంది కదా మామూలుగా. యాక్చువల్గా లోపలికి లైట్ పంపించాలి కదమ్మా. ఇదిగోండి పంపించాలి లైట్. ఒక లైట్ రే తీసుకుంటున్నా, లైట్ రే పంపించాను. ఐ అనే యాంగిల్ తోటి నేను ఈ లైట్ రేని ఇన్సిడెంట్ చేశాను. ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తే ఇది ఆర్ అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యింది అనుకుందాం. ఆర్ అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయింది. రిఫ్రాక్ట్ అయిన లైట్ రే వెళ్ళి ఇదిగోండి దీని మీద పడింది, ఆ పాయింట్ దగ్గర పడింది. ఇక్కడ నార్మల్ డ్రా చేస్తాం, ఇక్కడ నార్మల్ డ్రా చేస్తాము. ఈ యాంగిల్ నేను తీటా అంట. ఓకే, ఈ తీటా కనుక ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీటా సి. తీటా సి అంటే ఏంటి? క్రిటికల్ యాంగిల్. లేదా సిఎన్ రాయినా క్రిటికల్ యాంగిల్ సిఎన్ రాస్తూ వచ్చాం కదా. సరే ప్రస్తుతానికి తీటా సి అనుకోండి, రెండు పదాలు వాడతాడమ్మా. సో 2 అలవాటు అవుతాయిగా. సో ఈ యాంగిల్ తీటా కనుక ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీటా సి, అప్పుడు ఏం జరుగుతుంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఈ తీటా సి అనే యాంగిల్తో రిఫ్లెక్ట్ అయితే తీటా సి కన్నా గ్రేటర్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అయితే అంతే యాంగిల్తో రిఫ్లెక్షన్ జరుగుతుంది. రిఫ్లెక్షన్ అయిన యాంగిల్ మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ సేమ్ యాంగిల్ తోటే ఇన్సిడెంట్ అవుతుంది, మళ్ళీ సేమ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్సిడెంట్ రిఫ్లెక్షన్, ఇన్సిడెంట్ రిఫ్లెక్షన్. ఈ రకంగా లైట్ రే ట్రావెల్ చేస్తుందమ్మా బై యూజింగ్ ద ఫినామినా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. బై యూజింగ్ ద ఫినామినా ఏంటమ్మది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, సరే చూడమ్మా, ఇక్కడ ఒక విషయం గమనించండి. తీటా ఎంత ఉండాలమ్మా? తీటా షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీటా సి. యాక్చువల్గా గ్రేటర్ దెన్ తీటా సీనే ఉండాలి, ఈక్వల్ టు కాదు. బట్
హీనపక్షమైన కండిషన్ ఏంటి ఈక్వల్ టు. సో తీటా షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీటా సి. ఓకే, సరే చూడండి అమ్మ, జాగ్రత్త చూడండి. ఈ తీటా సి ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఈ లోపల పడే యాంగిల్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? బయట మనం ఇన్సిడెంట్ చేసే యాంగిలే కదా. బయట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ0 అనుకుందాం, బయట మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ0 అనుకుందాం. అసలు మన ఎయిర్లోంచి లైట్ డైరెక్ట్గా వేయం కదమ్మా. ఓకే, సో బయట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమనుకుంటున్నాం? μ0 అనుకుందాం. ఓకే రైట్, చూడమ్మా, ఇప్పుడు ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయిన లైట్ ఆర్ అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యి తీటా అనే యాంగిల్తో ఇక్కడ పడుతుంది. నేను ఈ ఐ అనే యాంగిల్ని ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఐ అనే యాంగిల్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఆర్ అనే యాంగిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఓకే, ఆర్ అనే యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది కదమ్మా. ఆర్ అనే యాంగిల్ ఇంక్రీజ్ అయితే తీటా అనే యాంగిల్ తగ్గిపోతుంది కదా. ఓకే, ఆర్ అనే యాంగిల్ ఇంక్రీజ్ అయితే తీటా అనే యాంగిల్ ఏమవుతుందమ్మా? తగ్గిపోతుందా? చూడమ్మా, చూడండి ఒకసారి. ఇక్కడ డ్రా చేస్తా. ఇది నార్మల్ కదా, ఇది ఐ అనే యాంగిల్. ఇది యాంగిల్ ఎంతమ్మా? ఐ. ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది రిఫ్రాక్షన్. ఓకే, ఇదేమవుతుంది? తీటా. సపోజ్ ఐ నేను ఇలా ఇంక్రీజ్ చేశాను అనుకోండి, రిఫ్రాక్షన్ కూడా ఇటువైపు ఇంక్రీజ్ అవుతుంది కదమ్మా. ఐని ఇలా ఇంక్రీజ్ చేస్తే ఇటువైపు టువర్డ్స్ ది నార్మల్ కదా. ఓకే, ఈ యాంగిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. నేను ఇటు తీసుకొచ్చాను అనుకోండి, ఇది ఇలా వస్తుంది. నేను ఇటు తీసుకొచ్చాను అనుకోండి, ఇది ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఈ యాంగిల్ కన్నా ఈ యాంగిల్ తక్కువ కదమ్మా. ఈ యాంగిల్ కన్నా ఈ యాంగిల్ తక్కువ కదా. ఇలా నేను ఐ వాల్యూని కానీ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటే తీటా వాల్యూ ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతూ వస్తుంది కదా. అలా డిక్రీజ్ అవుతూ ఏదో పర్టికులర్ యాంగిల్ దగ్గర అది తీటా సి కన్నా లెస్ అయ్యే అవకాశం ఉంది కదా. ఇలా నేను ఐ వాల్యూని కానీ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే, ఓకే అమ్మా, ఐ వాల్యూని కనుక నేను ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే, చూడమ్మా, ఐ వాల్యూని కనుక నేను ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే తీటా వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంది. అలా డిక్రీజ్ అవుతూ ఏదో పర్టికులర్ పాయింట్ దగ్గర క్రిటికల్ యాంగిల్ కన్నా తీటా తక్కువైపోతుంది కదా. క్రిటికల్ యాంగిల్ కన్నా తీటా తక్కువైపోతే ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది కదా. రిఫ్రాక్షన్ జరిగితే మనం సిగ్నల్ లాస్ అయిపోతాం కదమ్మా. బట్ మన సిగ్నల్ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఏం జరగాలి? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి. ఓకే అమ్మా. సో సిగ్నల్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఐకి ఒక మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ దాటాము అంటే ఇక్కడ క్రిటికల్ యాంగిల్ తగ్గిపోతుంది. ఇక్కడ ఈ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కన్నా తగ్గిపోతుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత అది నేను క్యాల్కులేట్ చేయాలి. అది నా ఎయిమ్. ఓకే, నా ఎయిమ్ ఏంటి? ఇప్పుడు ఐ వాల్యూని పెంచుకుంటూ పోతే తీటా వాల్యూ తగ్గుకుంటూ వచ్చేస్తుంది. ఏదో ఒక పర్టికులర్ ఐ వాల్యూ దగ్గర తీటా వాల్యూ ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ బికమింగ్ లెస్ దాన్ తీటా సి. అలా అవ్వకూడదు. ఆ మ్యాక్సిమం యాంగిల్ ఎంత? ఓకే, ఆ మ్యాక్సిమం ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అది నేను క్యాల్కులేట్ చేయాలి. అది నా ఎయిమ్. చేద్దామా? క్యాల్కులేట్ చేద్దామా? రండి చేద్దాం. చూడమ్మా, ఒకసారి ఈ ట్రయాంగిల్ చూడండి. ఈ ట్రయాంగిల్ చూస్తే మనకి ఆర్ ప్లస్ తీటా ప్లస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీసే కదా. ఇది 90 డిగ్రీస్ కదమ్మా. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ కదమ్మా. సో ఆర్ ప్లస్ తీటా ప్లస్ 90 180 అవుతుంది. అంటే ఆర్ ఈక్వల్ టు ఇదంతా ఇటు పోతే 180 మైనస్ 90 90 మైనస్ తీటా. ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా? 90 మైనస్. అంటే నేను ఆర్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. స్నెల్స్ లా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాము. డెరివేషన్ టైం లేదు మనకి. టైం లేదంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది. స్నెల్స్ లా కనుక అప్లై చేస్తే చూడమ్మా, μ0 sin i ఈజ్ ఈక్వల్ టు μ1 sin r ఏనా? μ0 sin i ఈజ్ ఈక్వల్ టు μ1 sin r కదా. ఓకే, ఇప్పుడు ఆర్ బదులు నేను 90 మైనస్ తీటా పెడతా. μ0 sin i ఈజ్ ఈక్వల్ టు μ1 sin 90 మైనస్ తీటా. అంటే μ0 sin i ఈక్వల్ టు μ1. ఇది యాక్చువల్గా ప్రాబ్లం కింద ఇచ్చి ప్రాబ్లం ద్వారా చెప్పొచ్చు. బట్ నేను ప్రాబ్లం కాకుండా మామూలుగా
వాల్యూస్ తీసుకుని, వాల్యూస్ లేకుండా మామూలుగా వేరియబుల్స్ తీసుకుని చెప్తున్నా అమ్మా. ఓకే, ఇంత కష్టంగా ఉండదు డెరివేషన్. ఓకే సరే, కాస్ తీటా. నెక్స్ట్ మ్యూ నాట్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు μ1 కాస్ తీటా. నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అండర్ రూట్ రాయచ్చు కదమ్మా. ఓకే, దీని నుంచి 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు μ1 మైనస్, ఓకే ఇలా రాద్దాం, అలా కాదు, ఇలా రాద్దాం. బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, మ్యూ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు μ1 స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఎగిరిపోతుంది కదా, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. కనపడుతుందమ్మా కింద, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. ఓకే, ఇది తీసుకొస్తే మ్యూ నాట్ స్క్వేర్ బై μ1 స్క్వేర్, లేదంటే పని చేద్దాం, ఇలా కాదు, మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. μ1 స్క్వేర్తో మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, మ్యూ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు μ1 స్క్వేర్ మైనస్ μ1 స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా అని రాస్తా. ఇప్పుడు ఇది తీసుకొస్తే ఏమవుతుందమ్మా, మ్యూ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఐ మైనస్ μ1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ μ1 స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకే, నాకు సైన్ స్క్వేర్ తీటా వాల్యూ కావాలి. సో ఈ మైనస్ ఇటు తీసుకెళ్తే ఏమవుతుందమ్మా, μ1 స్క్వేర్ మైనస్ మ్యూ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు μ1 స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. మైనస్తో మల్టిప్లై చేసాము టోటల్గా. దీని నుంచి సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు μ1 స్క్వేర్ మైనస్ మ్యూ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఐ డివైడెడ్ బై μ1 స్క్వేర్. దీని నుంచి సైన్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ μ1 స్క్వేర్ మైనస్ మ్యూ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఐ డివైడెడ్ బై μ1 అని రాయచ్చా. కింద స్క్వేర్ రూట్ తీసుకుంటే μ1 స్క్వేర్ రూట్ μ1 అవుతుంది. సో నాకు ఏమొచ్చిందమ్మా, ఇక్కడ సైన్ తీటా వాల్యూ వచ్చింది. ఓకే, ఏమొచ్చింది నాకు, సైన్ తీటా వాల్యూ వచ్చింది. ఎందుకు క్యాలిక్యులేట్ చేసా మీకు అర్థమవుతుంది. ఎందుకు క్యాలిక్యులేట్ చేసా అనేది మీకు అర్థమవుతుంది. చూడమ్మా, తీటా షుడ్ బి గ్రేటర్ దాన్ తీటా సిఏ కదా. కండిషన్ ఏంటి, కండిషన్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏంటది, తీటా షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీటా సి. అంతేనా, అంటే సైన్ తీటా షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సైన్ తీటా సి. సైన్ తీటా షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ తీటా సి. ఓకే అమ్మా, సైన్ తీటా సి అంటే క్రిటికల్ యాంగిల్. ఫార్ములా ఏంటి చూడమ్మా, సైన్ తీటా సి అంటే μ1 సైన్ తీటా సి ఈక్వల్ టు μ2 సైన్ 90 డిగ్రీస్. అంతేనా. సో సైన్ తీటా సి ఏమవుతుందమ్మా, μ2 బై μ1 అవుతుంది. ఇంక ఇదంతా రాయను, సైన్ తీటా సి వాల్యూ రాస్తాను. ఏంటది, పైన కనబడుతుంది, సైన్ తీటా సి వాల్యూ రాస్తున్నామా. ఏంటమ్మా అది, μ2 బై μ1. మొత్తం రాయట్లేదమ్మా, ఇంకా డైరెక్ట్గా అది ఫార్ములా రాసి. ఓకే, సైన్ తీటా సి వాల్యూ రాసి. సైన్ తీటా వాల్యూ అంత ఇది, సైన్ తీటా సి వాల్యూ అది. సో దిస్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ దిస్ వాల్యూ. అంతేనా, దిస్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ దిస్ వాల్యూ. ఈ ఈక్వేషన్ నుంచి రాద్దాం అది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ μ1 స్క్వేర్ మైనస్ మ్యూ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఐ డివైడెడ్ బై, కింద ఏమన్నా μ1 ఉందా, μ1 షుడ్ బి ఈక్వల్ టు μ2 బై μ1. సారీ, షుడ్ బి ఈక్వల్ టు కదమ్మా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు μ2 బై μ1. ఓ μ1 క్యాన్సిల్ అవుతున్నాయిగా, క్యాన్సిల్ చేసేయండి. μ1 క్యాన్సిల్ చేస్తాం. బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే μ1 స్క్వేర్ మైనస్ మ్యూ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు μ2 స్క్వేర్. అంతేనా, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే అదే కదమ్మా వచ్చేది. ఓకే, ఫాస్ట్గా వెళ్తున్నాము కొంచెం. ఓకేనా, దీన్ని అటు తీసుకెళ్తా, దాన్ని ఇటు తీసుకొస్తా. సో μ1 స్క్వేర్ దీన్ని ఇటు తీసుకొస్తున్నాము, మైనస్ μ2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కదా, ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మ్యూ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ అయ్యానా. ఓకే,
μ0 స్క్వేర్ ఇటు తీసుకొచ్చేయండి. μ1 స్క్వేర్ మైనస్ μ2 స్క్వేర్ బై μ0 స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ అయ్యానా? అంతే కదా, అంతే కదమ్మా. దీన్ని రివర్స్లో రాద్దామా? అంటే ఇది ఇటు రాసాం అనుకోండి, అప్పుడు లెస్ దాన్ అవుతుంది, అంతే కదా అమ్మా. దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ వన్ అంటే దిస్ ఈజ్ లెస్ దాన్ దిస్ వన్ అనే కదా అర్థం, అదే రాస్తున్నా. సో సైన్ స్క్వేర్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μ1 స్క్వేర్ మైనస్ μ2 స్క్వేర్ బై μ0 స్క్వేర్. దీని నుంచి సైన్ ఐ వాల్యూ అంటే స్క్వేర్ రూట్ తీసుకున్నా, ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μ1 స్క్వేర్ మైనస్ μ2 స్క్వేర్. దీన్ని స్క్వేర్ రూట్లో పెడదాం, కింద మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ μ0 స్క్వేర్ ఏమవుతుంది? μ0 అవుతుంది, రైట్. దీని నుంచి ఐ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ అని తీసుకెళ్ళండి, ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ μ1 స్క్వేర్ మైనస్ μ2 స్క్వేర్ బై μ0. ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోకర్లేదమ్మా. ఐ వాల్యూ మ్యాక్సిమం ఎంత ఉండాలి? ఇది దాటకూడదు. ఐ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ ఈక్వల్. అది ఐ వాల్యూ కోసమే కదా నేను క్యాలిక్యులేట్ చేసిందంతా. ఓకే, ఐ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ μ1 స్క్వేర్ మైనస్ μ2 స్క్వేర్ బై μ0. ఈ ఫార్ములా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకుంటే మంచిదే అమ్మా, బట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకప్పుడు ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి అంతే. మనకు ప్రాబ్లం ఇస్తాడు, ఆ ప్రాబ్లం ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళటం. ఓకే అమ్మ. ప్రాబ్లం ఇచ్చినప్పుడు నెంబర్స్ ఇస్తాడు కాబట్టి నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇంత క్యాల్కులేషన్ ఇంత క్లమ్జీగా ఉండదమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో మీరు ఏం చేస్తారమ్మా, పాజ్ చేసి ఇది రాసుకోండి. ఓకేనా? ఇలా పక్క తప్పుకుంటున్నాను, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. 1 2 3 4 5. ఓకే అమ్మ, రాసుకున్నారని అనుకుంటున్నా. సరే, మేము ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వని చెప్పండి. ఓకే అమ్మా. అంతేకాకుండా నేను ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని పేజెస్ క్రియేట్ చేశామా. ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లో కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని టైప్ చేయండి, నా పేజెస్ వస్తాయి. అవి కూడా ఫాలో అవ్వండి. దాంట్లో నేను ఇవే వీడియోస్ పెడుతూ ఉంటా, ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి కూడా పెడుతూ ఉంటా. ఇవే వీడియో లింక్స్ అక్కడ కూడా పెడుతూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్ పేజ్లోనూ పెడుతూ ఉంటా. అంతేకాకుండా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రోజు నేను వీడియో చేయలేకపోవచ్చు, ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు యూట్యూబ్లో ఇవ్వలేను కదా ప్రస్తుతానికి. ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్ తోటి నేను ఇవ్వలేను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను అక్కడే ఇవ్వగలుగుతాను. సో ఆ పేజ్ లైక్ చేయండి ఏదమ్మా, ఫేస్బుక్ పేజ్. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.